విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శశన్న గారిని ఒక 2 నిమిషాలు ఈ అమూల్యమైన సందేశాన్ని మన హైందవ సోదరులకి తెలియజేసేదిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. 1 నిమిషంలో పూర్తి చేస్తారు. పూజ్య స్వామీజీలు పాదపద్మములకు నమస్కరిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలి యొక్క కృషి సంకల్పం ఈరోజు మనందరినీ ఇక్కడికి చేర్చింది. ఒక సంకల్పాన్ని ఇక్కడి నుంచి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహా సంకల్పాన్ని ఇక్కడి నుంచి మనం ప్రతిజ్ఞ తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరం కూడా ఈ ప్రాంతం లోపట, ఈ యొక్క ధర్మ కార్యక్రమం లోపల మన వంతు ఏం చేస్తామనేటువంటి ఆలోచన నింపుకొని పోవాల్సిన అవసరం ఉంది. పూజ్య స్వామీజీలు మనకు అనేక విషయాలు మనకు వివరిస్తూ ఉంటారు. హనుమంతుని ఉపాసించిన మనం దేశభక్తికి, దైవభక్తికి శక్తిని జోడిస్తేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది అనేటువంటి దానికి రామాయణం మన కళ్ళ ముందున్నటువంటిది. రాముడు సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమైనప్పటికీ శక్తి తోడైతేనే ధర్మ సంస్థాపన చేయగలిగిండు. మనం పూజించేటువంటి ప్రతి దేవుడు ఇదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. రామాయణం ఇచ్చేటువంటి సందేశమైనా, మహాభారతం ఇచ్చేటువంటి సందేశమైనా, భగవద్గీత ఇచ్చేటువంటి సందేశమైనా శక్తిని పూజించండి, శక్తిని సముపార్జించండి, శక్తిని ఆరాధించండి. ఏ దేవీ దేవత అయినా మనకెందుకు దేవుడైందంటే రాక్షస సంహారం చేసిండు కాబట్టి రాముడు దేవుడైండు, రాక్షస సంహారం చేసిండు కాబట్టి కృష్ణుడు దేవుడైండు, మహాభారతానికి కర్త కర్మ క్రియ అయ్యిండు. మనం పూజించే ఆదిశక్తి, అపరశక్తి, పరాశక్తి ఈ రోజున మనం అమ్మవారిగా పూజిస్తున్నామంటే రాక్షస సంహారం చేసింది కాబట్టి ఓ జగన్మాత మాకు కూడా ఆ శక్తిని ప్రసాదించమని పూజించారు. ఇది మనం చేసేటువంటి పూజ. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి స్వామీజీలు ధరించినటువంటి కాషాయం కానీ, చివరి లోపల హనుమాన్ చాలీసాలో మనం రెపరెపలాడించినటువంటి భగవద్ధ్వజం కానీ లక్షల సంవత్సరాలుగా, యుగ యుగాలుగా రెపరెపలాడుతుందంటే హిందూ సమాజం సశక్తమైంది, సంఘటితమైంది, రాక్షసత్వం మీద పోరాడింది కాబట్టే ఈ ప్రపంచం లోపల ఈ సనాతన ధర్మం ఇప్పటికి కూడా పరిణమిల్లుతూ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీదనే యొక్క యోజన సంఘం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 50 సంవత్సరాలు బతికితే 35 సంవత్సరాలు ఈ భగవద్ధ్వజాన్ని రెపరెపలాడించడానికి యుద్ధాలు చేసినటువంటి ఒక మహనీయుడు. 9 సంవత్సరాల వయస్సు లోపల పూణే నగరం లోపల తల్లితో తిరుగుతున్నటువంటి శివాజీ, అమ్మా ఈ దేవాలయం ఎందుకు ధ్వంసమైంది, అమ్మా ఎందుకు నా మాతృమూర్తుల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, నా అక్క చెల్లెల మీద అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి, నా యొక్క గోమాత నడి రోడ్డు మీద ఎందుకు అచ్చగావించబడుతుందని అడిగితే జిజియామాత చెప్పింది, బిడ్డ ఈ దేశము, ఈ ధర్మము ప్రమాదంలో పడింది, కత్తి పట్టి కథన రంగంలోకి దూకు అనేటువంటి ఆ తల్లి ఉపదేశం విన్నటువంటి ఛత్రపతి శివాజీ ఈ దేశం కోసం, ధర్మం కోసం శక్తిని సముపార్జించిండు. సమర్థ రామదాసు ప్రతి ఊరు, ఇవాళ మనకు ఊరి చివరి లోపట హనుమాన్ యొక్క మందిరాలు ఉంటే మనకు అర్థం కాదు. సమర్థ రామదాసు ప్రతి ఊరి చివర హనుమాన్ యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేసి హనుమాన్ చాలీస ద్వారా శక్తి ఉపాసన చేస్తే ఛత్రపతి శివాజీ మహారాజుకు సైన్యం నిర్మాణమైంది. నాకు రవీందర్ పరిచయము, జైలుకు వచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క శివాజీ మిత్రమండలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. అనేక మంది స్వామీజీలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కూడా సమయం తీసుకోను. ఏమన్నాడు, మన యొక్క సంస్కృతిని పునరుద్ధరించుకోవాలన్నాడు. వేములవాడ పోయిండు, దర్గా హటావో వేములవాడ బచావో అన్నాడు. ఏ రకంగా అన్నాడు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇంకేదో కార్యాచరణ ప్రకటిస్తామని అనలేదు. చట్ట ప్రకారం న్యాయబద్ధంగా మా సంస్కృతి చేసుకుంటాం. ఈ దేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నా దేవాలయాల వల్ల అయోధ్య రామ మందిరం గురించి ఈ జాతి ఎందుకు పోరాడింది, స్వాభిమాన మందిరం నిర్మాణం చేసుకోవాలనుకుంది, 500 సంవత్సరాలు పోరాడింది, 4.5 లక్షల బ్రాహ్మభక్తుల బలిదానం తర్వాత భవ్య దివ్య రామ మందిరం మనం నిర్మాణం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో పరామర్శించి వచ్చిన ఇంటికి పోయిన నా సోదరుని కలవడానికి ఈ రకమైనటువంటి ధైర్యం
ఈ స్వాభిమానం, ఈ పోరాట పటిమ ప్రతి హిందువుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ యొక్క శక్తి పూజించడం, శక్తిని ఆరాధించడం, శక్తిని సముపార్జించుకుంటందుకే ఈ కార్యక్రమాన్ని పెట్టినమన్నట్టు ఒక్కసారి ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి, మీ గల్లీ నుంచి మొదలుపెట్టి మీ ప్రాంతం లోపల స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి రక్షించుకునే ఒక మహాయజ్ఞం లోపల పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా నేను అసలు మాట్లాడొద్దు అనుకున్న మా గురువు గారు ఆదేశించారు. పూజ్య స్వామీజీల యొక్క మాటలు కూడా, వాళ్ళ యొక్క ఉపన్యాసాలు కూడా వినడానికి నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. ఆకలి కావచ్చు, మనకు సమయం 1 దాటిపోవచ్చు. మరొకసారి మీ అందరినీ నేను ఈ సభ నుంచి వేడుకుంటున్నా, చిట్ట చివరి ఉపన్యాసం విని మనందరం కూడా ఆ సంకల్పం తీసుకొని ఈ దేశం కోసం, ధర్మం కోసం ముందడుగేద్దాం. భారత్ మాతాకి.